మహాశివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు చాలా పవిత్రమైనవి మరియు సులభమైనవిగా ఉంటాయి. ఈ రోజు భక్తులు ఉదయం చాలా త్వరగా, సాధ్యమైనంత వరకు బ్రహ్మముహూర్తంలో లేవాలి. లేచిన వెంటనే దేవుని స్మరించి, శరీర శుద్ధి కోసం స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత శుభ్రమైన బట్టలు ధరించాలి. ఎక్కువగా తెలుపు లేదా లేత రంగు బట్టలు ధరిస్తే మంచిదని భావిస్తారు. ఈ రోజు మనసు, మాట, ప్రవర్తన అన్నీ పవిత్రంగా ఉండాలి. ఎవరికీ కీడు చేయకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. కోపం, అసూయ, అహంకారం వంటి చెడు భావాలను దూరంగా ఉంచాలి. సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి. కొందరు పూర్తిగా నిర్జల ఉపవాసం ఉంటారు. మరికొందరు పండ్లు, పాలు వంటి ఫలాహారం మాత్రమే తీసుకుంటారు. ఉపవాసం అనేది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, చెడు ఆలోచనలను కూడా మానేయడం. రోజంతా ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఈ మంత్రం మనసుకు శాంతిని ఇస్తుంది. శివలింగానికి నీరు, పాలు, పంచామృతంతో అభిషేకం చేయాలి. బిల్వదళాలు సమర్పించడం చాలా ముఖ్యము. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివుడికి ఎంతో ఇష్టమని భావిస్తారు. పూజ చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి ముఖ్యము. ఆడంబరం అవసరం లేదు. సాధ్యమైనంత వరకు ఆలయానికి వెళ్లి శివుడి దర్శనం చేయాలి. ఆలయానికి వెళ్లలేనివారు ఇంట్లోనే శివచిత్రం లేదా శివలింగం ముందు దీపం వెలిగించి పూజ చేయవచ్చు. ఈ రోజు మాంసాహారం, మద్యపానం పూర్తిగా మానేయాలి. చెడు అలవాట్లను విడిచిపెట్టాలని సంకల్పం చేయాలి. అబద్ధం చెప్పకూడదు. దొంగతనం చేయకూడదు. ఇతరులను బాధపెట్టకూడదు. పెద్దలను గౌరవించాలి. తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. పేదవారికి అన్నదానం చేయడం, దానం చేయడం మంచిది. రాత్రి జాగరణ చేయడం ఈ రోజున ప్రత్యేకం. రాత్రంతా మేల్కొని భజనలు పాడడం, శివ కథలు వినడం, శివపురాణం చదవడం లేదా ధ్యానం చేయడం శుభప్రదం. 4 కాలాల్లో పూజ చేయడం కూడా శ్రేయస్కరం. ప్రతి కాలంలో శివనామస్మరణ చేయాలి. మనసును చెడు ఆలోచనల నుండి దూరంగా ఉంచి శివుడిపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మన జీవితాన్ని మంచిగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకోవాలి. కోపం తగ్గించుకోవాలి. ప్రేమ పెంచుకోవాలి. సహనం పెంచుకోవాలి. ప్రకృతిని గౌరవించాలి. జంతువులకు హాని చేయకూడదు. శివుడు ప్రకృతి దేవుడు కాబట్టి చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడడం కూడా మంచి సంకల్పం. కుటుంబ సభ్యులందరూ కలిసి పూజ చేయడం వల్ల ఐక్యత పెరుగుతుంది. పిల్లలకు శివుడి గురించి మంచి కథలు చెప్పాలి. ఈ రోజు సాదాసీదా జీవనం గడపాలి. ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. మనసులో ఉన్న బాధలను శివుడికి అప్పగించాలి. క్షమాపణ కోరాలి. ఇతరులను కూడా క్షమించాలి. శివరాత్రి అనేది మనలోని అంధకారాన్ని తొలగించే రోజు అని భావించాలి. అందువల్ల చెడు అలవాట్లను వదిలి మంచి మార్గంలో నడవాలని ప్రతిజ్ఞ చేయాలి. భక్తితో, వినయంతో, సాదాసీదా మనసుతో ఈ నియమాలను పాటిస్తే మహాశివరాత్రి వ్రతం పూర్తి ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది. ఈ విధంగా మహాశివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు మన జీవితాన్ని పవిత్రంగా, శాంతిగా, ఆనందంగా మార్చేలా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.